చూడండి, ఆ కర్ర సహాయము నిల్చుకొని నిద్రపోవడానికి లేకపోయినట్లయితే మెడ అటు ఇటు పడి ఆ యొక్క మెడ విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. So that is why he is having this large one of the use is to keep and support and then sleep. చూడండి, కాబట్టి నిల్చుకొని మందను చూసుకుంటూ అప్పుడప్పుడు ఒక కునుకు తీయడానికి ఈ కర్రను వాడుకుంటాడు. Even at that time he will be alert. మరి అలాగూ ఆ సమయంలో కూడా, ఆ కన్నును మూసిన సమయంలో కూడా పిల్లరా ఏదైనా చిన్న అలికిడైతే లేవడానికి సిద్ధంగా ఉంటాడు. If he is lying down somewhere and sleeping, he will forget everything and he will not know what is happening. ఒక మూలకు వెళ్ళి పడుకుందాంలే అనుకున్నాడు అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు, ఇక అలాగే నిద్రపోతాడు కదా. But when he is standing and sleeping, అయితే నిల్చుకొని నిద్రపోయినప్పుడు disturbance is enough for him to wake up. చూడండి పిల్లరా, ఈ నిల్చుకొని నిద్రపోతున్న ఆ లాభం ఏమిటంటే, ఏమండి, చిన్న అలికిడైనప్పటికీ వెంటనే కళ్ళు తెరిచి ఏం జరిగింది అని చూడడానికి అవకాశం ఉంటుంది. Correction and discipline is not a pleasant task. ఏమండి, బుద్ధి చెప్పడం, క్రమశిక్షణ చేయడము, ఏమండి, అంత సంతోషంగా ఎవరికి అనిపించదు. The pastor's job is also to discipline. మరి సంఘ కాపరి బాధ్యతల్లో ఒక బాధ్యత ఏమిటంటే పిల్లరా, క్రమశిక్షణ చేయడం కూడాను, సరి చేయడం కూడాను. So he should not be like any other doctor, but should be a good surgeon. మరి డాక్టర్ గారికి, ఆపరేషన్ చేసే డాక్టర్ గారికి కొంచెం తేడా ఉందటండి. ఒక డాక్టర్ లాగా కాదు కానీ ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ లాగా ఉండాలి. He will be taking all precaution. మరి ఆయన జాగ్రత్తలు తీసుకోవాలి. He has got minor anesthesia. మరి ఆ ఆపరేషన్ చేసేవారు కొంచెం మత్తు మంది ఇస్తారు, or deeper anesthesia. మరి ఆ యొక్క మత్తు మందును వారు కలిగి ఉంటారు. So then only he can do the serious operation. మరి ఆ రోగికి మత్తుని ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క కష్టతరమైన ఆపరేషన్ చేయడానికి డాక్టర్ చూస్తుంటాడు. He should have the discretionary intelligent power to handle difficult situations. చూడండి, సంఘంలో ఎదురవుతున్న విపత్కర పరిస్థితులకు పిల్లరా విచక్షణతో వ్యవహరించడము ఎంతైనా కాపరికి అవసరము. And the final role of a Christian leader is to be a good protector. మరి ఈ యొక్క సంఘ కాపరి నాయకుడు పిల్లరా తన సంఘాన్ని సంరక్షించుకునేవాడుగా కూడా ఉండాలి. As I told you, if a snake comes, he use the stick. మరి ఒక పాము గడ్డిలో మెదులుతుంది అనుకోండి, వెంటనే కర్రను ఉపయోగించి దూరంగా పాడేయాలి. It is a small one, he carries in the మరి ఆ చిన్న గొర్రె పిల్ల, ఆ యొక్క అప్పుడే జన్మనిచ్చిన ఏదైనా గొర్రె పిల్ల ఉందనుకోండి, తన భుజం మీద మోసుకోవాలి, చేతుల్లో మోయాలి. And the feeding one or the pregnant one made him walk slow. మరి నిండుతో ఉన్న ఆ గొర్రెను పిల్లరా నెమ్మదిగా నడిపించుకొని వెళ్ళట కాపరి సంరక్షిస్తాడు. And when the sheep go little astray, he runs to them. మరి ఏదైనా ఒక గొర్రె త్రోవ తప్పిపోతున్నప్పుడు వెంటనే వెళ్ళి దానిని మరలా మందలో కలపడానికి శ్రద్ధ తీసుకోవాలి. So a pastor has several responsibility because he is a leader. చూడండి, ఇలాగూ పిల్లరా ఒక నాయకుడుగా సంఘ కాపరి ఉన్నాడు గనుక ఆయనకున్న బాధ్యతలు కూడా విస్తారంగా ఉన్నాయి. Nelson Mandela said like this. మరి నెల్సన్ మండేలా అను గొప్ప వ్యక్తి ఇలాగ చెప్పాడండి, the leader is like a shepherd. ఒక నాయకుడు ఒక గొర్రెల కాపరిలాగా ఉండాలి. He stays behind the flock. మరి అతడు మందకు వెనక నుండి దానిని నడిపించేవాడిగా ఉండాలి. letting the most nimble to go ahead. మరి ఆ యొక్క మరి కొంచెము త్వరగా నడుస్తున్న వాటిని ముందు నడిపించేవాడిగా ఉండాలి. the others follow. మరి మిగిలినవి నెమ్మదిగా నడిచేవి ఆ స్పీడ్ గా నడుస్తున్న వాటిని ఫాలో కావడానికి వదలాలి. not realizing that they are being directed from behind. అంటే పిల్లరా ముందు నడుస్తున్న హుషారుగా ఉన్న వాటిని ముందు పెట్టి వెనకనున్న వాటిని నడిపిస్తే పిల్లరా ఆ హుషారుగా ఉన్న వాటినే చూడాలి, కానీ వెనకాల కాపరి వస్తున్నాడు, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు అనే ఉద్దేశం వాటికి రాకూడదు. and he changes his track according to the need of the hour. మరి వివేచనతో వ్యవహరించే ఒక వ్యక్తిగా ఈ కాపరి ఉండాలి అని నెల్సన్ మండే గారు చెప్పి ఉన్నాడు. so a pastor is a leader. సంఘ కాపరి ఒక ముఖ్య నాయకుడి బాధ్యత అతనికి ఇవ్వబడింది. there are 3 dimensions for a leader. పిల్లరా ఒక కాపరికి లేదా ఒక నాయకుడికి 3 కోణాలు ఉన్నాయండి. for a Christian leader. మరి ఒక క్రైస్తవ నాయకుడికి ఈ 3 లక్షణాలు కూడా చాలా అవసరమై ఉన్నాయి. I will tell this and stop. మరి నేను ఆ యొక్క 3 లక్షణాలు త్వరగా మీకు తెలియజేసి నేను సెలవు తీసుకుంటాను. one is gifting. మరి ఒకటి పిల్లరా వరములు కలిగి ఉండటం.
And number 2, the office or position he holds. మరి అలాగే రెండవది అతనికి ఇవ్వబడిన పదవి లేదంటే ఆ స్థాయిని గమనించుకోవడం. And third one is the function. మరి మూడవది చూస్తే పిల్లరా అతడు నెరవేరుస్తున్న పనులు. So in gifting, మరి యొక్క వరముల విషయం చూస్తే there are again few things. One is administrative ability. మంచి పరిపాలనా దక్షత కలిగిన వాడిగా ఈ క్రైస్తవ నాయకుడు ఉండాలి. Apostleship, అలాగే that is like an apostle you should be able to give good messages, మరి ఒక మంచి అపోస్తలుల వలె good Christian message, మరి మంచి వర్తమానాలను సంఘానికి అందించే ఒక అపోస్తుని అధికారమును కలిగిన వ్యక్తిగా అతడు ఉండాలి. and exhortations, ability to call for the best in others. మరి చూడండి అలాగే పిల్లరా మరి హెచ్చరించేవాడిగా ఉండాలి, ఇతరులలో ఉన్న మంచిని వెలికి తీసేవాడిగా ఉండాలి, Then ability to teach, బోధించే సమర్థుడిగా ఉండాలి, communicate Christian faith, so మరి- that it will be clear to them. మరి అలాగే ఎవరైతే మరి వాక్యాన్ని వింటున్నారో వారికి క్రైస్తవ విశ్వాస విషయాలను మరి చక్కగా బోధించేవాడిగా ఉండాలి. And the last one is shepherding, ability to nurture the believers with sensitivity and sacrificial concern. త్యాగముతోనూ పిల్లరా అలాగే సున్నితత్వముతోనూ విశ్వాసులందరినీ మరి పోషించగలిగిన ఆ సామర్థ్యాన్ని కలిగి ఏమంటే కావలి కాసే సామర్థ్యాన్ని నాయకుడు క్రైస్తవ నాయకుడు కలిగి These are ఉండాలి. the qualities a Christian leader must have, or the gifting they should have. ఒక క్రైస్తవ నాయకుడు పిల్లరా ఈ యొక్క మరి వరములనే విషయంలో ఈ విషయాలను పరిపాలన దక్షతను హెచ్చరించుటను బోధించుటను ఏమంటే కావలి కాయటను ఏమంటే అపోస్తుల వలె అధికారంతో బోధించుట అనే వరములను అతడు తప్పనిసరిగా కలిగి ఉండాలి. The second dimension is the office or position. మరి రెండవ కోణాన్ని చూసినట్టయితే పిల్లరా అతడు ఉన్న స్థాయి అండి, అతడు ఉన్న ఆ పదవి అనుకోవచ్చు. If you read the Bible, బైబిల్ గ్రంథంలో మనం చదివితే you don't find that leadership word. నాయకుడు అనే మాట మనకు బైబిల్లో కనబడదు, నాయకత్వం అనే మాట. But there are references like overseer, elder, Yeah. bishop, Yes. and so on. అధ్యక్షుడని రాయబడి ఉంటుంది, పర్యవేక్షకుడని రాయబడి ఉంటుంది, మీ పైనున్న పెద్దనని రాయబడి ఉంటుంది. ఈ మాటలు మనకు బైబిల్లో వాడబడ్డాయి. These are the office or the position you must have as a good leader. ఒక మంచి నాయకుడిగా పిల్లరా పై విచారణ చేయవాడిగాను ఏమంటే పెద్దగాను ఈ యొక్క స్థాయిని కలిగి ఉండట నాయకుడికి అవసరము. These offices imply leadership qualities. ఈ యొక్క పదవులు ఎప్పుడైతే ఈ యొక్క స్థాయిని కలిగి ఉంటామో ఈ నాయకుడు తగినవాడు అని మనము తెలుసుకోవచ్చును. It also include the ability to lead youth. అలాగే పిల్లరా ఈ యొక్క మరి ఆ యువకులను కూడా కలిసిమెలిసి కలుపుకోగలిగిన ఆ యొక్క పరిస్థితి ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క నాయకుడికి ఉండాలి. మరి అలాగే ఆ యొక్క మరి ఆరాధన నాయకులను నడిపించే ఆ సామర్థ్యాన్ని కలిగి ఈ నాయకుడు ఉండాలి. These responsibilities are for the welfare and service of others. మరి ఇతరుల యొక్క క్షేమము ఏమండి బలము కొరకే అతడు తన యొక్క తలాంతులన్నిటినీ తన స్థాయిని తన పదవిని ఉపయోగించేవాడుగా ఉండాలి. The third one is the functions. మరి మూడవది చూస్తే పిల్లలు అతడు చేయు పని, అతడు చేయు కార్యములు. The function of leadership occurs when a situation arises in which an individual offers direction and guidance to another Christian. పిల్లరా ఇతరమైన క్రైస్తవ విశ్వాసులకు ఏమంటే తన సహాయం కోరి వచ్చిన వారికి ఏమంటే ఆ యొక్క మార్గదర్శకత్వాన్ని ఏమంటే అలాగే ఆ యొక్క సూచనలను సలహాలను ఇవ్వగలిగే ఒక సామర్థ్యము ఈ నాయకుడు ఈ కార్యదక్షత విషయంలో కలిగి ఉండాలి. These are the different dimensions of leadership. మరి ఈ యొక్క మూడు కోణాలు పిల్లరా ఇంకా ఉండవచ్చు కాక ఇవన్నీ కూడా ఒక నాయకుడికి ఉండవలసిన పార్శ్వములు లేదంటే కోణాలు అని మనం చెప్పుకోవచ్చు. In Romans 12, 6-8 we read, having then gifts differing to the grace that is given to us, Yes. let us use them. Yeah. If prophecy, Yeah. let us prophesy. Yes. In proportion to our faith Yes. or ministry, Yeah. let us use it in our ministering. He who teaches in teaching, Yes. he who exhorts in exhortation, Yes. he who gives with liberality, who leads with diligence, he who shows mercy with cheerfulness. రోమిలకు రాసిన పత్రిక 12:6 నుండి పిల్లల కొన్ని వచనాలు మనం చూస్తే
పిల్లరా మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించడంలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. So these are some of the things which I would like to talk. There are other principles, dimensions and like that of leadership, many factors. We don't have time. But some of the basic things as a pastor we should have, I have already spoken to you. చూడండి, కోణాలు అనే విషయంలో ఇక్కడ చదవబడిన విషయాలు నేను మీకు చెప్పడం జరిగింది. ఇంకా ఒక నాయకుడికి ఇలా చాలా విషయాలు చెప్పుకోవచ్చండి, కానీ మనకున్న పరిస్థితిని బట్టి ప్రాముఖ్యమైనవి ప్రాథమికమైనవి నేను మీకు చెప్పడం జరిగింది. As I told you in the beginning, మరి ప్రారంభంలో every చెప్పాను, pastor has a calling, but the calling is different from one to another. నేను ప్రారంభంలోనే చెప్పినట్టుగా ప్రతి పాస్టర్కి పిలుపు ఉన్నది, కానీ ప్రతి పాస్టర్ గారికి వేరు వేరు పిలుపులను ప్రభువు ఇచ్చి ఉన్నాడు. You should understand the calling in your life sitting in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టడం ద్వారా నీకు ఏ పరిచర్య అప్పగింపబడింది అని తెలుసుకోవడము ఎవరికి వారికి వ్యక్తిగత బాధ్యత. God given giftings to you, you must use it very liberally. మరి చూడండి, దేవుడు నీకు అనుగ్రహించిన తలాంతులు ఏవైతే ఉన్నావో అవి నీవు దేవుని కొరకు వాడే విధంగా నీవు వాటిని చూడాలి. Don't try to imitate another leader. ఆయనకున్న వరం నాకు లేదే, ఆయన లేక నేను చేస్తానని ఆ యొక్క పోలికలాగా చేయడానికి చూడవద్దు. God gives gifting to different people differently. దేవుడు తన ప్రజలకు మరి వ్యత్యాసమైన వరములను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. Therefore understand our calling. కాబట్టి మనము పిల్లరా మన పిలుపు ఏమై ఉన్నదనేది, what is expected of us, మరి మన దగ్గర నుండి దేవుడు ఏమి కోరుతున్నాడు అనేది తెలుసుకోవాలి. we can be a good leader. తద్వారా ఒక మంచి క్రైస్తవ నాయకుడిగా ఉండటానికి ప్రభు మనకు మరి ఉండాలి. I want every pastor present here. మరి ఇక్కడ కూర్చున్న ప్రతి సేవకునికి నేను చెప్పేది ఏంటంటే, at the presence of Lord, దేవుని యొక్క సన్నిధానంలో సమయమును గడపండి. and understand the calling. మరి నీకు ఇవ్వబడిన ప్రత్యేక పిలుపు పరిచర్య పని ఏమైనదో తెలుసుకోండి. and the gifting, మరి నీకు ఇవ్వబడిన తలాంతులు ఏమిటో తెలుసుకోండి. and the ability, మరి సామర్థ్యములు తెలుసుకోనండి. use that. మరి వాటిని ఉపయోగించండి. never copy somebody else. మరి వేరే వారిని అనుకరించి పని చేయడానికి ఎన్నడూ ప్రయత్నించవద్దు. somebody is good in administration. మరి కొంతమందికి పిల్లరా మరి మంచి పరిపాలనా దక్షత కలిగి ఉంటారు. so different giftings are there. మరి ఇక వేరు వేరు వరములు ఉన్నాయని మనం చూసి ఉన్నాం. understand your calling. మరి నీ పిలుపు ఏమైనదో నీవు అర్థం చేసుకోవాలి. pray about it. మరి దాని కొరకు ప్రార్థించాలి. and try to increase it by asking God to give more. పిల్లరా నీకు ఉన్న ఆ యొక్క వరములను అభివృద్ధి చేసుకునే పరిస్థితి ఆ యొక్క ప్రార్థన నీవు దేవునికి చేయాలి. and when you use your gifting and calling, నీకు ఇవ్వబడిన పిలుపును తలాంతులను నీవు దేవుని కొరకు వాడటం మొదలు పెడితే God will give you more gifting. నీవు ఇచ్చినవి వాడటం మొదలు పెడితే మరిన్ని తలాంతులను మరింత సామర్థ్యాన్ని దేవుడిస్తాడు. use what you have first. మొట్టమొదటిగా నీ దగ్గర ఉన్న దాన్ని ఉపయోగించండి. then God will fill it. దేవుడు ఇంకా ఆ సామర్థ్యముకు బలము చేకూరుస్తాడు. in the days to come, రాబోయే దినాల్లో పిల్లరా, that every leader, మరి క్రైస్తవ నాయకుడు అన్న ప్రతి ఒక్కరు కూడా, every pastor, ప్రతి సంఘ కాపరి కూడానండి, you must say confidently, ఒక విశ్వాసం ఆత్మవిశ్వాసంతో ఇలా చెప్పాలి, yes, I am doing better now. మరి పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు నేను ఇంకా శ్రేష్టంగా పని చేస్తున్నానని చెప్పాలి. because there is no tap or stopper for God's blessings upon you. పిల్లరా, దేవుని ఆశీర్వాదాలు రాకుండా ఆపు చేసే ఆ నల్లా లాంటిది ఏది లేదండి. May our good Lord fill you with the choicest gifting and talent. పిల్లరా,